హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పొట్టు పెసరపప్పుతోటి పొంగల్ చేస్తున్నాను. సో దీనికి నేను మామూలుగా హోల్గా ఉంటే మనకి స్ప్లిట్గా కూడా అమ్ముతారు కదా గ్రీన్ గ్రాము. సో వాటిని నేను ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత వాటిని పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకున్నాము. కొంచెం ఎర్రడాలుగా వస్తే బాగుంటుంది. సో ఫ్రై చేసుకునే దానికి నేను ఈక్వల్ పోర్షన్స్ ఆఫ్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనము ఇంకొంచెం ఒక 1.5 అయినా తీసుకోవచ్చు అనమాట. రైస్ ఏం కాదు. సో అవి మనము ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ పొట్టు పెసరపప్పు చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. అంటే దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, రెగ్యులర్గా యూస్ చేసుకుంటే చాలా మంచిది. సో దీన్ని వచ్చేసి ఈసారి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత సరిపడా ఆయిల్ కానీ గీ కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు, లేదా రెండు కలిపైనా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. సో నేను ప్రస్తుతానికి ఆయిల్ ఒక్కటే వేసుకుంటున్నాను. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను మోస్ట్లీ దీంట్లోకి సరిపడా ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మిరియాలు అంటారు కదా, మిరియాలు వచ్చేసి మామూలుగా హోల్గానే వేస్తున్నాను. వాటిని ఏం చితకొట్టలేదు, అట్లా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. కొంచెం అవి ఎక్కువేం అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలన్నమాట. సో అలాగే దీంట్లోకి నేను కొంచెం అల్లము తురిమి వేస్తాను. అల్లం అట్లా ముక్కలుగా ఉంటే మనకి బాగుంటుంది. కానీ కిడ్స్ ఏమంటే వాళ్ళకి మధ్యలో అది తగిలేసరికి అసలు తినడమే మానేస్తారు. దాని బదులు ఇలా తురుము వేస్తే వాళ్ళు తింటారనమాట. సో దీన్ని ఇట్లా తురిమిన తర్వాత నేనేం చేస్తానంటే ఆ అల్లాన్ని మనము పక్కన పెట్టేస్తాము. సో అదేంటంటే అట్లా పక్కన పెట్టేసిన తర్వాత పీచుగా సైడ్లో వస్తుంది కదా, సో దాన్ని నేను ఒక 2-3 డేస్ అలా పక్కన పెట్టేస్తానమాట. సో ఆ అల్లంతో ఈరోజు నేను టిప్ చెప్తానమాట. అలా పక్కన పెట్టేసుకున్న అల్లంతో సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగేసి నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా మంచినీళ్ళు. సో ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోస్తానమాట. నేను కొంచెం మెత్తగానే తింటాము. సో ఫస్ట్ ఓన్లీ వాటర్ మాత్రమే వేద్దాము. కొంచెము అంటే బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేసుకుందాము. సో మూత పెట్టేసి దాంట్లోకి సరిపడా ఉప్పు వేసేసుకొని మూత పెట్టుకొని మరిగించుకుందాము. సో నేను చెప్పాను కదా ఇందాక, అల్లం తురిమి పక్కన పెట్టేసుకున్నాక బాగా కొంచెం డ్రై అవుతుంది. సో ఇట్లా మనకి పోపుల డబ్బా అనేది ఉంటుంది కదా, సో ఆ పోపుల డబ్బాలో ఆ డ్రై అయిపోయిన అల్లాన్ని కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో ఎప్పుడైనా నేను టీలోకి అలా తురిమేసిన తర్వాత చిన్న ముక్కలు మిగులుతాయి అనమాట. అవి ఏంటంటే మనకి జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని మనము బీరువాలో పెట్టుకున్నా చాలా మంచిదన్నమాట అల్లం ముక్కలు. సో బాయిల్ అయిపోయింది వాటర్, ఇంకా మనము రైస్ యాడ్ చేసేద్దాము. దీంట్లోకి పచ్చి పులుసు అంటారు కదా కడప సైడు, చాలా ఫేమస్ అనమాట. నన్ను అయితే ఎప్పుడు ఆ పచ్చి పులుసు చేయమనేవాళ్ళు, కానీ మా ఇంట్లో మాత్రం దీంట్లోకి పల్లి చట్నీ ఎక్కువగా యూస్ చేస్తారు. సో దాంట్లోకి పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది. సో అన్నిటికన్నా బెస్ట్ దీంట్లోకి సైడ్ వచ్చేసి ఆవకాయ ఆర్ లెమన్ బాగుంటుంది పచ్చడి. సో అలాగా తర్వాత మనం సరిపడా ఉప్పు అదంతా చూసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పొట్టుపప్పుతోటి పొంగలి. ఇది వచ్చేసి కడప సైడ్ పులగం అని కూడా అంటారనమాట. రెడీ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. టేస్ట్ చూసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో ఇవ్వండి.